ఎవ్రీవన్, నా పేరు పాల్. నేను బరుకు ఎడనే 2021 నుంచి కనెక్ట్ అయి ఉన్నాను. బరుకు రాకముందు, బరుకు వచ్చిన తర్వాత నా లైఫ్ ఎలా మారిందని నేను చెప్తాను. నేను బరుకు రాకముందు నేను బార్న్ క్రిస్టియన్ అండి. నేను వాక్యం వినాలి, వాక్యం నేర్చుకోవాలి, ఎక్కడ వాక్యం దొరుకుతుందని చాలా దగ్గర నేను వెళ్ళేవాడు, వాక్యం వినేవాళ్ళు. బట్ అప్పుడు వాక్యం విన్నప్పుడు ఎప్పుడు నాలో నన్ను మార్పు చూడలేదు. నా అపరాధంలో కానీ నా వీక్నెస్ అలాగే ఉండేవి. బట్ బరుకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వాక్యం చెప్పేవాళ్ళు కానీ నేను వినేవాడు. చూస్తున్నప్పుడు అరే ఇది నాకే మాట్లాడుతుంది కదా ఈ వాక్యం, నేను ముందు కూడా ఈ వాక్యం విన్నాను కదా, వ్యత్యాసం ఉంది అని నేను గ్రహిస్తున్నప్పుడు ప్రతి ఒక్క వాక్యం నాలో ఉన్న అపరాధంకి, నాలో ఉన్న పాపంతోనే మాట్లాడింది. ఈ పాపం పట్టుకొని నేను ఎలా ఉండగలుగుతున్నావు అని నేను వింటున్నప్పుడు ఓకే ఈ పాపం నాలో ఉండకూడదు కదా అని నేను చూశాను. సో ప్రతి ఒక్క వాక్యం నాకు వస్తున్నప్పుడు ఈ పాపం నాలో ఉండకూడదు అని నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ వాక్యం ఓకే లార్డ్ ఈ వీక్నెస్లో నుంచి బయటికి రావాలనుకుంటున్నాను, ఈ వీక్నెస్ నుంచి బయటికి అనుకున్నప్పుడు లార్డే నాకు హెల్ప్ చేశారు ఈ వాక్యం ద్వారా. ఓకే నేను వర్క్ ప్లేస్లో కానీ, నేను ఇంట్లో ఉన్నప్పుడు కానీ, ఫ్యామిలీతో ఉన్నప్పుడు కానీ నేను నా లైఫ్లో నేను పీస్ చూశాను. ఆ వాక్యం ద్వారానే చూశాను నేను. ఎందుకంటే వాక్యం బోధించే వాళ్ళు కూడా నేను వాళ్ళ లైఫ్ చూస్తున్నా. అది వాక్యం చెప్తున్నప్పుడు కానీ, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళ లైఫ్ చూస్తున్నా. వాళ్ళ లైఫ్లో వాక్యం ఎలా చెప్తున్నారో వాళ్ళ ఇంట్లో కూడా అలాగే ఉన్నారు. వాళ్ళు ఏం మార్పే లేదు. బైబిల్ ఎలా చెప్తుందో అలాగే జీవిస్తున్నారు. సో నేను బయట విన్నప్పుడు, ఇక్కడ విన్నప్పుడు ఎంత వ్యత్యాసం ఉందంటే వాళ్ళు చెప్తున్న వాక్యంలాగే వాళ్ళు జీవిస్తున్నప్పుడు అందుకే నాలో మార్పు వచ్చింది కదా. బరుకేటనే నాలో లైఫ్లో కానీ, నా ఫ్యామిలీ లైఫ్లో కానీ చాలా మార్పు తెచ్చింది ఈ వాక్యం ద్వారా. నేను వాక్యం ఒక్కొక్కటి విని ఈ అపరాధం నాలో ఉండకూడదు, ఈ పాపం నాలో ఉండకూడదు, ఈ వీక్నెస్ నాలో ఉండకూడదు అని నేను వింటున్నప్పుడు నేను బయటికి వచ్చా. మళ్ళీ జెనిసిస్ చాప్టర్ 49:7లో క్లియర్గా లార్డ్ రాశారు ఏమని, నీ కోపం శపించబడిందని. నా కోపం శపించబడిందని చెప్తున్నప్పుడు నాలో కోపం ఉంది. ఓకే నా కోపమే కాదు కదా, అన్ని విషయంలో నాలో ఉన్న ప్రతి ఒక్క వీక్నెస్ కూడా శపించబడింది. ఆ శపించబడింది అని నాలో ఉన్నప్పుడు నేను ఆశీర్వదించగలపడతా? నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా నాలో కోపం పెట్టుకొని బయట వాళ్ళతో ఎలా మాట్లాడగలుగుతా? లేదు లార్డ్, మీరు ఎలా ఉన్నారు కదా, మీరు ఎలా వాక్యం బోధిస్తున్నారు కదా, నేను అలాగే ఉంటాను. డిసిజన్ తీసుకొని ఒక్కొక్క వీక్నెస్ని ఓవర్కమ్ అవుతున్నప్పుడు నా లైఫ్లో నేను మార్పు కానీ, నా ఫ్యామిలీ లైఫ్లో కానీ పీస్ కానీ, సంతోషం కానీ, సమాధానం కానీ నేను చూస్తూనే వచ్చాను. ప్రతి ఒక్క విషయంలో లార్డ్ నన్ను ప్రతి ఒక్క వాక్యం ద్వారా బరుకేడనే నాకు చాలా నేర్పించింది. ఇంకొకటి విషయం నేను చెప్పాలని కోరుకుంటున్నాను. బరుకేడనే ఎప్పుడు నాకు టైత్ ఇవ్వాలి, ఆఫరింగ్ ఇవ్వాలి, డబ్బులు ఎంత ఉంది, నీ శాలరీ ఎంత ఉంది అని ఎప్పుడు కోరుకోలేదు, అడగలేదు ఇప్పుడు వరకు. అదే బయట కానీ నేను టైత్ ఇవ్వలేదంటే, నేను ఆఫరింగ్ ఇవ్వలేదంటే నేను చూశాను ఎలా వాళ్ళు బిహేవ్ చేసేవాళ్ళు. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఆఫరింగ్ కానీ ఇప్పుడు వరకు కానీ ఒక్క రూపాయి కూడా నువ్వు ఏం సంపాదిస్తున్నావు, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అని అడగలేదు. బట్ నా లైఫ్ మారిందా లేదా, వాక్యం వింటున్నావా లేదా, వింటున్నప్పుడు నీ లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు వరకు, వినిన తర్వాత నీ లైఫ్ మారిందా లేదా అని అదే అడుగుతారు. కానీ ఎప్పుడు ఒక్క రూపాయి ఆశించలేదు. బరుకెడనే నుంచి నేను చాలా నేర్చుకున్నా, చాలా నా లైఫ్లో మార్పు వచ్చింది. అది నేను కానీ నా ఫ్యామిలీ కానీ నేను ఎప్పుడు రుణపడే ఉంటా. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు హిల్డా. నేను 2019 నుంచి బరుకడనకి కనెక్ట్ అయి ఉన్నాను. నేను బార్న్ క్రిస్టియన్. నా లైఫ్ ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని నేను చెప్తాను. 2018లో నేను హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. నేను 2018 వరకు కర్ణాటకలో ఉండి అక్కడే చదివి అక్కడే పెరిగాను. 18లో ఇక్కడ జాబ్ పర్పస్ నేను షిఫ్ట్ అయ్యాను. నా లైఫ్ ఎలా అంటే వాక్యం వినాలి, ఫాస్టింగ్ చేయాలి, ప్రేయర్ చేయాలి. నా ఎక్కువ ఫోకస్ ఫాస్టింగ్ మీద, ప్రేయర్ మీదనే ఉంది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నాను, వాక్యం వింటున్నాను కానీ దాని ప్రకారం నేను జీవిస్తున్నానా లేదా అని ప్రశ్న వేసుకున్నప్పుడు లేదు, వాక్యంకి తగ్గ జీవితం అయితే నాలో లేదు. మరి నేను ఇప్పుడు 10 years బ్యాక్ కూడా నన్ను ఎవరైనా తిడితే నాకు గుర్తుండేది, ఓ ఇలా చేశారు కదా, ఇలా అన్నారు కదా అని నాకు గుర్తుండేది. కానీ లార్డ్ నాకు నేర్పించారు వాక్యం ద్వారా. 1 John 4:20, నువ్వు కనిపించే మనుషుల్ని నువ్వు ప్రేమించలేకపోతున్నావు అంటే కనిపించని దేవుడిని నువ్వు ప్రేమిస్తావు, అయితే నువ్వు అబద్ధికుడివి అని చెప్పినప్పుడు నిజం లార్డ్, ఆ క్షమించే మనస్తత్వం నాలో లేదు లార్డ్. మినిమం రెస్పాన్సిబిలిటీ నాకు యాజ్ అ క్రిస్టియన్ ఇతరులను క్షమించాలి, ప్రేమించాలి, ఇది కూడా లేకపోతే మరి మీ క్రిస్టియన్గా నేను ఉండలేను కదా లార్డ్ అనేది ఇది ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చాను. మరి ఎవరైనా వచ్చి ఎలా ఉన్నావు అని అడిగినప్పుడు దేవుని కృపను బట్టి నేను బాగున్నాను అని చెప్పేదాన్ని. కానీ హీబ్రూస్ 12:15లో చెప్పిన ప్రకారము నీలో చేదైనా వేరు ఏదైనా ఉంటే దేవుని కృపని కూడా పోగొట్టుకుంటావు అనేది నాకు తెలియదు.
అప్పుడు అనుకున్నా, అవును కదా, వాక్యం విన్నప్పుడు లార్డ్ నాలో చైతన్య వేరు ఉంది. మనుషులు చూసినప్పుడు క్షమించలేకపోతున్నాను, వాళ్ళలో ఉన్న తప్పు నాకు కనిపిస్తుంది. ఇలా ఉన్నప్పుడు మరి మీ కృపను నేను ఇన్ని రోజులు పోగొట్టుకున్నానా అని రియలైజ్ అవ్వడం అయితే జరిగింది. ఇది నేను వచ్చిన తర్వాత ఒక్కొక్క విషయం వాక్యం ద్వారా నేర్చుకొని ఈరోజు ఎంత పీస్ఫుల్ లైఫ్ అయితే నేను చూడగలుగుతున్నాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నది చూసినప్పుడు చాలా బాధ వేసింది. వైరల్ అన్ని చిన్న చిన్న ఎడిట్ చేసి వీడియోస్ పెట్టి వైరల్ చేసినప్పుడు నాకు అది వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క విషయం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక మాట ఉంది, 300 యూత్స్ వలలో ఉన్నారు, బంధించబడ్డారు అని చెప్పారు. మేము ఆ బంధకంలో వచ్చిన తర్వాత దాని నుంచి నాకు డెలివరెన్స్ దొరికింది. నేను 1.5 బరుకడని వచ్చే ముందు 1.5 ఇయర్ డిప్రెషన్లో ఉండి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నేను ఉన్నప్పుడు వాక్యం ద్వారా లార్డ్ నాకు ఒక హోప్ అనేది ఇచ్చారు. అలా నేను మార్చుకుంటూ వస్తున్నప్పుడు ఈరోజు నేను చెప్పగలుగుతాను, ఎంతో పీస్ అనేది నా లైఫ్లో నేను చూడగలుగుతున్నాను. ఎవ్రీడే వాక్యం ద్వారా నన్ను నేను చేంజ్ చేసుకుంటున్నప్పుడు ఆ దాంట్లో ఉన్న ఆనందం ఏంటి అనేది నాకు తెలుస్తుంది. మరి 300 యూత్స్ బంధించబడ్డారు అని చెప్పారు. మన కాంగ్రిగేషనే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరినీ కలిస్తే 250 కాంగ్రిగేషన్ ఉంది. మరి 300 యూత్స్ అంటే అక్కడే తెలిసిపోతుంది ఇన్ఫర్మేషన్ అన్నీ ఇన్వాలిడ్, కరెక్ట్ అనే ఇన్ఫర్మేషన్ కానే కాదు అని అక్కడ అనిపించింది. మరి యూత్గా ఉన్నప్పుడే నేను బరుకడనే వచ్చాను. ఈరోజు ఫ్యామిలీ ఉంది, నాకు మ్యారేజ్ అయ్యి ఎంత హ్యాపీగా హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటున్నామో అనేది మేము అది ఎక్స్పీరియన్స్ అయితే అవుతున్నాం. అండ్ ఇంకొక పాయింట్, ఫాల్స్ ప్రాఫిట్, ఫాల్స్ క్రైస్ట్, మరి అబద్ధ బోధ అని చెప్తున్నారు. అబద్ధ బోధ నిజం చెప్పమని చెప్తారా? మాకు ఎప్పుడు కూడా నేర్పించింది ఏమంటే నిజం మాట్లాడాల్సిందే, ఎటువంటి పరిస్థితి అయినా సరే నిజమే పలకాలి అనేదైతే నేర్చుకున్నాను. కానీ ఇక్కడ అబద్ధ బోధ, మరి అబద్ధ ప్రవక్త అని చెప్తున్నప్పుడు వీళ్ళు నిజమే చెప్తున్నారు కదా, వాక్యం తీసి చెప్తున్నారు కదా, నాకైతే ఇక్కడ ఏమీ అబద్ధమైతే కనిపించలేదు. మరి దయ్యం పట్టింది అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేది కూడా ట్రోల్ చేసింది విన్నాను. దయ్యం పడితే దయ్యం ఇలా మాట్లాడుతుందా? దయ్యంకి వాక్యం కూడా తెలుసా? అవును, దయ్యంకి వాక్యం తెలుసు. మాథ్యూ 4th చాప్టర్ ప్రకారము తెలుసు, కొన్ని వాక్యాలే తెలుసు, కానీ మర్మాలతో కూడిన వాక్యం దయ్యం ఎప్పుడు బోధించదు. ఏం తెలుసు? ఈ రాళ్ళని అప్పంగా నువ్వు పైనుంచి పడు, అప్పుడు దేవదూతలు పట్టుకుంటారు. ఇటువంటి వాక్యం కొన్ని తెలుసు, కానీ అపవాదికి మర్మాలతో కూడిన వాక్యం అయితే తెలియదు. ఇక్కడ నేను చెప్తున్నాను, అబద్ధ బోధ లేదు, అబద్ధ క్రీస్తు కాదు, అబద్ధ ప్రవక్తలు కాదు, వీళ్ళు నిజంగా దేవుడి పక్షంలో ఉండి బోధిస్తున్నారు. ఇది మాత్రం నేను చెప్పగలుగుతాను. అండ్ ఇంకొకటి, దీపక లైఫ్ నేను చూశాను. దీపక ఎప్పుడు కూడా నన్ను మొక్కండి అని చెప్పింది లేదు, నాకు రెస్పెక్ట్ ఇవ్వండి, నేను ప్రాఫిటెస్ అని ఎప్పుడు చెప్పలేదు. దీపక్కలో దేవుని ఆత్మ వచ్చినప్పుడు మేము ఆ ఆత్మకి రెస్పెక్ట్ ఇచ్చామే, కానీ దీపక్కని ఎప్పుడు మేము దేవుడిగా అయితే మేము చూడలేదు, మేము అలా చేయలేదు కూడా. అక్కడ వీడియోస్లో ఎడిట్ చేసి ఇటు అటు కొంచెం చూసి అలా చేస్తున్నారు. కానీ నిజం ఏంటో తెలుసా మీకు? వెనుక ఏం జరిగిందో ముందర ఏం జరిగిందో తెలుసా? వీళ్ళేసి వాళ్ళు విజిల్ వేసారు అని చెప్తున్నారే, అది కాంటెక్స్ట్ ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? జకర్యా 10th చాప్టర్ 8th వర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ జనాంగాకి వీళ్ళేసి పిలిచారు లార్డ్ అని చెప్తున్నప్పుడు ఆ కాంటెక్స్ట్లో మాట్లాడింది. మీకు నిజంగా రెండు వైపులా ఏం జరిగింది నిజంగా తెలుసుకోవాలనుకుంటే కంప్లీట్ వీడియో బరుకడన మినిస్ట్రీస్లో ఉంటుంది. అప్పుడు మీరు చూసి జడ్జ్ చేయండి, అవును ఇక్కడ నిజమా, ఇక్కడ అబద్ధమా, ఇక్కడ ఫాలో అయ్యేవాళ్ళు బ్లైండ్గా ఫాలో అవుతున్నారా, నిజంగానే కరెక్ట్గా ఫాలో అవుతున్నారా అనేది మీకు అప్పుడు ఆన్సర్ దొరుకుతుంది. అండ్ మేము నేర్చుకునేది ఇక్కడ ఏమంటే ఐజాయా 11th చాప్టర్ 3rd వర్స్, కంటి చూపుతో నువ్వు జడ్జ్ చేయొద్దు, విని దాన్ని బట్టి నువ్వు విమర్శించొద్దు అనేది మేము నేర్చుకున్నాము. మేమైతే క్రీస్తుని ఇలాగే నేర్చుకున్నాము, చూసిన దాన్ని బట్టి విన్నదాన్ని బట్టి మేము జడ్జ్ చేయొద్దు అని. మీ ఇలాగైతే చూడకుండానే ఇలా ఉండొచ్చేమో అని ఒకళ్ళు వీడియో వేసిన తర్వాత ట్రోల్ చేసే ఇటువంటి స్వభావం అయితే లార్డ్ మాకు నేర్పించలేదు. నిజంగా మీకు తెలియాలంటే చిన్న బిట్స్ ఎడిటెడ్ కాదు, బరుకడనలో 500+ వీడియోస్ ఉంది, మీరు అది చూడొచ్చు. మరి దేవుడు ఆత్మ వస్తే ఇలా కోపపడతారనా, ఇలా గట్టిగా మాట్లాడతారనా అని చెప్తున్నప్పుడు ఎన్ని రెఫరెన్సెస్ కావాలి? దేవుడు ఆత్మ వచ్చినప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ విధంగానే మాట్లాడతారు, నార్మల్గా అయితే మాట్లాడారు కదా. అలా కావాలంటే మాథ్యూ 10th చాప్టర్ 20th వర్స్ చూస్తే తండ్రి యొక్క ఆత్మ మీ మీద వస్తుంది కాబట్టి మాట్లాడేది మీరు కాదు, తండ్రి మీ ద్వారా మాట్లాడతారు అని చెప్పినప్పుడు తండ్రి ఆత్మ వచ్చి మాట్లాడతారు అనే రెఫరెన్స్ కూడా ఉంది.
పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు కావాలంటే యాక్ట్స్ 13th చాప్టర్ 8, 9, 12 వర్స్ వరకు మీరు చూస్తే అక్కడ అపోస్తల పౌల్ ఒక గారడీవాడు దేవుని తిన్నని మార్గము చెరుతున్నావెందుకు, ఇది మానవా అని మెల్లగా చెప్పారా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారంటే గట్టిగానే చెప్తారు కదా, మెల్లగా అయితే చెప్పరు. సో ఆత్మావేశంతో అక్కడ ఎదుటి ఉన్న పాపాన్ని ఖండించారే కానీ మనిషిని అయితే ఎప్పుడూ ఖండించలేదు. మీకా 3:8 ప్రకారము మేము చూస్తే ఆత్మావేశంతో మాట్లాడారని ఉంది, కానీ అక్కడ వాళ్ళ జ్ఞానంతో అయితే ఎప్పుడు మాట్లాడిందే లేదు. అండ్ ఒకవేళ బరుకెడనాయి మనిషి నుండి వచ్చిందా వ్యర్థమైపోతుంది. మేమే చెప్తున్నాం కదా, మనిషి నుండి వచ్చిందా వ్యర్థమైపోతుంది. కానీ అది దేవుడి నుంచి వచ్చిన దానికి మీరు ఇలా విమర్శిస్తున్నారంటే మరి భద్రము సుమి అని చెప్పాల్సి వస్తుంది. యాక్ట్స్ 5th చాప్టర్ 38, 39 వర్సెస్లో ఉంటుంది. అది మనిషి నుంచి వచ్చిందా పర్వాలేదు, కానీ దేవుడి నుంచి వచ్చిందా, దేవునితోనే పోరాడుతున్నామేమో అనేది మేము చూసుకోవాలి కదా. సో ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను, ఇంత పీస్ఫుల్గా నేను ఫ్యామిలీతో కానీ మా ఇన్లాస్తో కానీ నేను ఉండగలుగుతున్నాను అంటే నేను ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకున్న వాక్యమే. ఆ వాక్యం గురించి చెప్తున్నారు బయట వాళ్ళు, మీకోసం ప్రేయర్ చేస్తాము. ఎవరు ప్లీజ్ మా కోసం ప్రేయర్ చేసే అవసరమే లేదు. కావాలంటే మీకోసమే మేము ప్రేయర్ చేస్తాం, కానీ వేరే వాళ్ళ కోసం ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టి ప్రేయర్ చేయండి అనే దాంట్లో అయితే మేము లేము. మనకు నేర్పించింది నీ ఆలోచనయే ప్రార్థన. సో నేను ఎలా ఆలోచిస్తానో, నేను ఎదుటి వ్యక్తికి ఎలా చూస్తానో అదే నా ప్రార్థన. సో మేమైతే ఇక్కడ క్లారిటీగా ఉన్నాము, మనకి ఏమి బంధకాల్లో పెట్టలేదు, మేము హ్యాపీగా ఉంటున్నాము, మేము జీవిస్తున్నాము. ఇది మేము చెప్పాలనుకున్న సాక్ష్యం. అండ్ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ బరుకడనాయ్.